ఆయన కాంపిటీషన్ చేస్తుండు మనతోని. ఇగో ముందుకైతే పోతున్నాడు, వెళ్ళిపోయిండు ముందుకి. ఇగో ఇంకొక ఆయన వచ్చిండు ఇప్పుడు వెనకాల. మేము ఇప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నామో అక్కడక్కడ శ్రీకృష్ణుడు ఇంకా సుధామ ఇద్దరు కలిసిమెలిసి తిరిగారంట. ఇదే ఊర్లో మీరందరూ చూసుకొచ్చిన వెనకాల. ఈ అన్న ఇప్పుడు మాకు అక్కడనే తిప్పుతున్నాడు. మన ఊర్లకి ఇంకా ఇటు గుజరాత్లో ఉన్న ఊర్లకి ఏమైనా తేడా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి నాకు. కానీ ఇక్కడ బండ్లు అయితే ఇలానే ఉంటాయి. ఇక్కడ రోడ్లు ఎట్లుంటాయి చూడండి. ఇదిగోండి ఇంటి ముందు పిల్లలు ఎలా పని చేసుకుంటున్నారు. అయ్యో మన పల్లెటూరు ఇంకా గుజరాత్ పల్లెటూరు ఎలా ఉంది చూడండి. మంచిగా తిరుగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. ఇది ఎక్కడో కాదు, మన ద్వారకాలో శ్రీకృష్ణుడు పుట్టిన నేల మీద. అన్న అయితే ఏం బండి నడిపిస్తుండు. అబ్బో ఇంకా అందరం కూర్చొని ఉన్నాం ఇక్కడ. ఇక్కడ నాకు ఒక్కటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ పొలాలు ఏం లేవు. మొత్తం ఇగో ఇలా ఓపెన్ ల్యాండ్ ఉంటుంది అన్నమాట. పొలాలే ఉండదు ఇక్కడ ఎక్కువ. మన దగ్గర అయితే ఎక్కువ పొలాలు అవి ఇవి ఉంటాయి. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ వచ్చింది చూడండి. ఇది ఎవరిదో కాదు, మన రతన్ టాటా సార్ది. గుజరాత్లో చాలా పెద్ద ప్లాంట్ అన్నమాట. ఇది చాలా పెద్దది. ఇది ఏదో 1500 ఎకరాల్లో ఉంది. బర్రెలు చూడండి, ఊరు చూడండి ఎట్లుంది. ఇది ఒక అద్భుతం. ఆడలు చూడండి. వీడియో తీస్తే వీడియో తీయొద్దని చెప్తాను. ఇగో కాక బండి ఎట్లా నడుపుతున్నాడు. ఎంత మంచిగా ఉంది చూడండి పల్లెటూరు. ఓ బండి దిగుతున్నారు. ఇది ఏ ఊరో నాకు తెలియదు కానీ ఊరు మాత్రం మీ అందరికి చూపిస్తున్నా. నా ఛానల్లో పోయి వ్లాగ్ చూడండి. వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది.